హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపారు. పండగకు ముందుగానే రైతులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే తెలపడం జరిగింది. బ్యాంక్ అకౌంట్లలో కూడా ఒకేసారి 16,000 రూపాయలు అయితే నేరుగా ప్రతి రైతు ఖాతాలలో కూడా జమ కాబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా 4,000 కోట్ల రూపాయలనైతే రైతుల ఖాతాలలో శివరాత్రి కానుకగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డబ్బులు అనేది కూడా కూటమి ప్రభుత్వం అందించబోతుంది. ఎందుకంటే రైతులకైతే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా సంక్రాంతి కానుకగా నేరుగా రైతుల ఖాతాలలో జమ అవ్వాల్సింది, కానీ జమ కాలేదు. ఇప్పుడు శివరాత్రికి నేరుగా ప్రతి అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలో పండుగకు ముందుగానే ఈ నెల 20వ తారీఖున రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రతి రైతు ఖాతాలలో తొలి విడతగా 16,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా 4,000 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. కేబినెట్ మీటింగ్లో కూడా అధికారులతో చర్చించి ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేయబోతున్నారు. రైతుల బ్యాంకు ఖాతాలలో కూడా ఈ డబ్బులు అయితే నేరుగా జమ అవుతాయి. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవ పథకం కూడా ఒకటి. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ను అయితే అందించింది. ప్రతి రైతు ఖాతాలలో కూడా అర్హత కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా ఈ కూటమి ప్రభుత్వం డబ్బులు అనేది కూడా తొలి విడతగా ఎన్నికల హామీలో భాగంగా ఏటా ప్రతి రైతు ఖాతాలలో 20,000 రూపాయలు అయితే అందజేస్తామని అయితే తెలిపింది. ఈ మేరకు అర్హత కలిగినటువంటి నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా తొలి విడతగా 16,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో డబ్బులు అందచేయాలని అయితే కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే ఎంత మొత్తం జమ కానుంది అనే అంశంపై స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ నెలలో అన్నదాత బ్యాంకులకు ఖాతాల్లో కూడా 20,000 రూపాయలు పడాల్సి ఉంది. ఇంతకీ అవి ఏ డబ్బులు ఎప్పుడు వస్తాయి అనే పూర్తి వివరాలు కూడా మీకు ఈ వీడియోలో కూడా తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది. ఎందుకంటే పిఎం కిసాన్కి సంబంధించి నిధులు అనేది కూడా ఈ నెల 24న రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. అదేవిధంగా ఈ నెల 24న మొత్తం రైతుల బ్యాంకు ఖాతాల్లో కూడా జమ అవుతాయి. కాబట్టి ఇవి పిఎం కిసాన్ 19వ విడత డబ్బులుగా గుర్తించుకోండి. ఎందుకంటే 2,000 రూపాయలు అయితే పిఎం కిసాన్కి సంబంధించి ఫిబ్రవరి 24వ తారీఖున రైతుల ఖాతాల్లో కూడా జమ అవడం జరుగుతుంది. అయితే ఇక్కడ రైతులు మరొక విషయాన్ని అయితే కూడా గమనించాలి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద డబ్బులు జమ చేయవలసి ఉంది. సంక్రాంతి పండుగ రోజున రైతులకు 3వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు. కానీ డబ్బులు అనేది కూడా జమ కాలేదు. అంటే పిఎం కిసాన్కి సంబంధించి 19వ విడత డబ్బులు అనేది కూడా జమ కాలేదు. ఇక అన్నదాత సుఖీభవానికి కూడా ఈ పథకానికి సంబంధించి కూడా వాయిదా అయితే వేశారు. ఇప్పుడు నేరుగా రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ క్రమంలో ఇంకో 6 రోజుల్లో అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో 2,000 రూపాయలు పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో 2 విడతల
పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. పిఎం కిసాన్ 6,000 తీసిస్తే ఏటా ఏపీ సర్కారు మిగిలిన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 14,000 రూపాయలు అయితే అందించవలసి ఉంటుంది. ఎందుకంటే 6,000 రూపాయలు అయితే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏటా జమ అవుతాయి. కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు అయితే రైతులకు అందించవలసి ఉంది. అంటే పిఎం కిసాన్ ఇప్పటి వరకు 2,000 రూపాయలు, సుఖీభవ పథకానికి సంబంధించి 14,000 రూపాయలు కలిపితే మొత్తంగా 16,000 రూపాయలు అనేది కూడా రైతులకు జమ అవుతాయి. ఎందుకంటే ఇప్పటి వరకు పోలిస్తే ఇక ఫిబ్రవరి 24వ తారీఖున పిఎం కిసాన్కి సంబంధించి 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 14,000 రూపాయలు, ఈ డబ్బులు అనేది కూడా 16,000 రూపాయలు అయితే ఈ నెలలో శివరాత్రికి ముందుగానే 2-3 రోజుల ముందే రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ మేరకు డబ్బులు ఇస్తుందా లేదా అనే అంశాన్ని కూడా మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే సమయం దగ్గరకు వస్తున్నా దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన అనేది కూడా రాలేదు. కాబట్టి అందరికీ హైటెన్షన్ అయితే మొదలైంది. రైతుల ఖాతాలలో కూడా ఈ క్రిందటి ప్రభుత్వంలో రైతు భరోసా అనే పథకం పేరుతో నిధులు జమ చేస్తూ వచ్చారు. ఈసారి మాత్రం ఈ పథకం పేరు అనేది కూడా మారుస్తూ అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతుల ఖాతాలలో కూడా డబ్బులు కూటమి ప్రభుత్వం 14,000 రూపాయలు అయితే జమ చేయవలసి ఉంది. ఇప్పటికే 20,000 రూపాయలు అనేది కూడా ప్రకటించారు. పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు అయితే ఏటా జమ అవుతూ వస్తున్నాయి. కాబట్టి మిగిలిన 14,000 రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయవలసి ఉంది. ఈ క్రమంలో రైతుల చెప్పిన మాట ప్రకారం డబ్బులు విడుదల చేయాలని అయితే కోరుతున్నారు. చాలామంది రైతులు అయితే ఇంకా డబ్బులు జమ కాలేదని అయితే ఆలోచన చేస్తున్నారు. ఇక కడప జిల్లాకు చెందిన రైతులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతుల కోసం సుఖీభవ అంటే అన్నదాత సుఖీభవ డబ్బులు అందించాలని అయితే కోరారు. ఈ డబ్బులు అనేది కూడా నేరుగా ఈ నెల 20వ తారీఖున జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా విడుదల చేసేటప్పుడు నేరుగా రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే స్పష్టత అయితే ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెలలో విడుదలవుతాయి. కాబట్టి అప్పుడే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా 14,000 రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 14,000 రూపాయలు, పిఎం కిసాన్ 19వ విడతకి సంబంధించి 2,000 రూపాయలు, మొత్తం 16,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ అవడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే ఒకవేళ వారు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు. వెంటనే కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.